హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్మైలీ స్వరూపం. నేను మీ స్వరూపాని. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈస్ట్ గోదావరి చేపల వేపుడు అండి. అదేంటి ఫిష్ ఫ్రై అండి. ఇదైతే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేశానండి ఈ వీడియోని. ఈ ఫ్రై అనేది ఎలా చేశానో మీకు ఒకసారి చూపించేస్తాను. మాకు ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా మాకు చేపలు చెరువులు అవి ఉంటూ ఉంటాయి. అందువల్ల మాకు చేపలు అనేవి ఫ్రెష్గా దొరుకుతాయండి. మనకి సిటీలో కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ అంత ఫ్రెష్గా ఉండవు కదండి. ఐస్ వేసి తీసుకొస్తుంటారు. మాకు అలా కాదండి, అక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటుందండి చేప అనేది. ఈ చేపలని ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా నేను 1 కేజీ తీసుకొచ్చారండి. వాటిని నేను ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం మాత్రం నేను ఫిష్ ఫ్రైకి తీసాను. ఇదిగోండి, ఇలా కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను, కొంచెం పసుపును వేసుకున్నాను, ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మసాలాను కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ చేప ముక్కలు అనేవి వీటన్నింటికి కూడా బాగా మసాలా అనేది బాగా పట్టాలండి. అందువల్ల మనం ఈ చేత్తోనే మనం నీట్గా ఇటు అటు టర్న్ చేసుకుంటూ మసాలా అంతా మనకి ఈ పీసెస్ అన్నింటికి బాగా పట్టేలాగా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టించుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నీట్గా చాలా బాగుంది. ఇలా మసాలాను బాగా పట్టించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా చాలా బాగా వీటికి మసాలా అయితే బాగా పట్టిందండి. దీన్ని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్, దీనికి ఫిషెస్కి సరిపడా ఆయిల్ని మాత్రం తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకర్లేదు. దానికి ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుని ఒక మందపాటి వెడల్పాటి ఒక కడాయిని తీసుకోవాలండి. ఇలా కడాయిని తీసుకుని దీంట్లో మనం ఫిష్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఈ ఆయిల్ హీట్ అవ్వాలండి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. హీట్ అయిన తర్వాత నెమ్మదిగా మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా. మనకి ఇందులో 4 పడతాయి కాబట్టి నేను 4 వేసుకున్నానండి. ఈ 4 వేసుకుని 2 మినిట్స్ పాటు ఇలానే వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇవి బాగా వేగితే చాలా బాగుంటుందండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవైతే కొంచెం ఇటు సైడ్ వేగిపోయాయి. ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేసేసుకుని మళ్ళీ అలానే 2 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. మాకైతే చేపలంటే చాలా ఇష్టం అండి. మాకు సిటీలో అయితే నాకు అంత టేస్ట్గా అనిపించదు. మా హస్బెండ్ కూడా తీసుకురారు. మేము ఎక్కువగా ఊరు వెళ్ళినప్పుడల్లా మా నాన్నగారు తీసుకొస్తూ ఉంటారు. మేము ఎక్కువగా ఇవే తింటూ ఉంటామండి. ఇవైతే రెడీ అయిపోయాయండి. నేను ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఒకసారి టర్న్ చేసేసుకుని కొంచెం కలర్ రావాలండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుదాం అనుకుంటున్నాను. ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తాను ఎలా ఉన్నాయో. ఇవైతే రెడీ అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. మొత్తం 4 పీసెస్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా కొన్ని ముక్కలు ఉండిపోయాయండి. ఆ పీసెస్ని కూడా నేను సేమ్ అలానే మళ్ళీ ఫ్రై చేసేసుకుంటాను. ఈ చేప ముక్కల సైజ్ చూసారు కదండి. మాకు అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయండి. చేపలు అనేవి చాలా పెద్దవి. అందుకే మనకి ఒక్కొక్క పీసు కూడా ఇంత బాగా పెద్దగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్దవండి ఇవి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. చేపల ఫ్రై అనేది సింపుల్గా అయిపోతుంది. ఇవి కూడా అలానే 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవైతే ఒక సైడ్ అయిపోయిందండి. నెక్స్ట్ సైడ్ కూడా రెడీ అయిపోతుంది. ఇవి కూడా నేను తీసేస్తున్నానండి. ఇవైతే రెడీ అయిపోయి చూస్తున్నారు కదా, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. క్రిస్పీనెస్గా చాలా బాగున్నాయండి. వీటి మీద మనం నిమ్మరసాన్ని పిండేసుకుని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఈస్ట్ గోదావరి చేపల వేపుడు ఎంతో టేస్టీగా
చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్